Hi everyone. Today we'll see how to create horizontal navigation bar in HTML. Okay. So మన HTML ప్రోగ్రామ్ ద్వారా ఒక హారిజాంటల్ నావిగేషన్ బార్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక శాంపిల్ చూపిస్తాను మీకు ఇక్కడ. ఇందులో 4 ఐటమ్స్ డిస్ప్లే చేసాము హారిజాంటల్గా: హోమ్, డిపార్ట్మెంట్స్, కాంటాక్టర్స్, అబౌట్ అస్. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇనిషియల్గా దీని బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్లో ఉంది. మనం మౌస్ తీసుకెళ్ళినప్పుడు అదొక బ్లాక్గా డిస్ప్లే అవుతుంది. దాని కలర్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అవుతుంది, టెక్స్ట్ కలర్ వైట్ అవుతుంది. ఇనిషియల్గా టెక్స్ట్ కలర్ ఇస్ బ్లాక్. మౌస్ పైకి తీసుకెళ్ళినప్పుడు వైట్ కలర్గా మారిపోతుంది, దాని బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది. సో ప్రతి ట్యాబ్ కూడా ఒక బ్లాక్గా డిస్ప్లే అవ్వాలి. సో ఇలాంటి ఒక నావిగేషన్ బార్ క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఫస్ట్ ఒక నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేశాను. ఇందులో ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ టైప్ చేసి ఉంచాను. చూడండి, డాక్ టైప్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ హెడ్, బాడీ, హెచ్టిఎంఎల్ క్లోజ్. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఏం చెప్తుంది? ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ రాయమని చెప్తుంది. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. సో దీనికంటే ముందు ఇంకొక లైన్ రాశాను, డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి. ఇదేం చేస్తుందంటే, ఇట్ రిప్రజెంట్స్ ద వర్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్. మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నామో బ్రౌజర్కి చెప్పడానికి. సో బ్రౌజర్ కాబట్టి మన ప్రోగ్రామ్ రన్ చేసేది. సో బ్రౌజర్కి తెలియజేయడం కోసం డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని రాస్తే మనం వర్షన్ HTML5 వర్షన్ వాడుతున్నట్టు. ఒకవేళ ఈ స్టేట్మెంట్ తీసేస్తే మనం HTML4 వాడుతున్నట్టు. సో నేను HTML5 వాడుతున్నాను అని చెప్పడం కోసం ఈ లైన్ రాశాను. రిమైనింగ్ యాజ్ ది సేమ్. ఫస్ట్ ఎలిమెంట్ HTML ఉండాలి. సో దాని క్లోజింగ్ ఎలిమెంట్ చివరిలో ఉండాలి. ఓపెనింగ్ అంటే ఏంటి? లెస్ దాన్, గ్రేటర్ దాన్ మధ్యలో ఉండాలి. క్లోజింగ్ అంటే లెస్ దాన్ /HTML. ఇన్ బిట్వీన్ HTML మధ్యలో హెడ్ అనే ఎలిమెంట్ ఉండాలి. బాడీ అనే ఎలిమెంట్ ఉండాలి. సో హెడ్ లోపల ఇన్ బిట్వీన్ హెడ్ టైటిల్ అనే ఒక ఎలిమెంట్ రాయాలి. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి, అన్ని బ్లూ కలర్లో కనబడుతున్నాయి. ఇవి హైలైట్ అవ్వాలి అంటే మన ప్రోగ్రామ్ని .htmlతో సేవ్ చేయాలి. ఫైల్, సేవ్ యాజ్. ఆల్రెడీ నేను సేవ్ చేసి ఉంచాను. nav.html నేను సేవ్ చేయాలి. ఓకే, దీన్ని డెస్క్టాప్లో సేవ్ చేసి ఉంచానండి. ఒకసారి డెస్క్టాప్లో ఉందో లేదో చూద్దాం. చూడండి, ఇక్కడ దీన్ని రన్ చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. బికాస్ బాడీలో నేను ఏం కంటెంట్ రాయలేదు కాబట్టి జస్ట్ ఇదే వచ్చింది. ఇక టైటిల్ బార్ మాత్రం హారిజాంటల్ నావిగేషన్ బార్ అని వచ్చింది. చూద్దాం మనం నోట్ ప్యాడ్లో. టైటిల్ హారిజాంటల్ నావిగేషన్ బార్. సో మనకు అవుట్పుట్లో కూడా ఒక టైటిల్ బార్ ఒకటే వచ్చింది, ఇంకేది రాలేదు. ఇప్పుడు మనం చేయబోయే వెబ్ పేజ్ ఎలా ఉండాలి అంటే, సపోజ్ ఇలా ఉండాలి. ఒక హారిజాంటల్గా 4 ఐటమ్స్ క్రియేట్ చేసి ఐటమ్ మీద మౌస్ తీసుకెళ్ళగానే బ్లాక్గా డిస్ప్లే అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతూ ఉండాలి. ఓకే, చూద్దాం మనం ఈ విధంగా రావడానికి ఏం చేయాలి. బాడీలో నేను 5 ఐటమ్స్ రావాలి కాబట్టి మనం ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే చేయాలంటే వెబ్ పేజ్లో ఏదైనా ఎలిమెంట్ లోపల రాయాలి. ఏ ఎలిమెంట్స్ వాడాలి? మీ ఇష్టం ఏదైనా రాయొచ్చు. కాకపోతే నేను H1, పారాగ్రాఫ్, స్పాన్, ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఏదైనా వాడుకోవచ్చు. కానీ నేను ఐటమ్స్ ఎక్కువ కావాలనుకుంటున్నాను కాబట్టి అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఒకటి వాడుతున్నాను. లిస్ట్ ఐటమ్స్లో మనం ఐటమ్స్ రాయొచ్చు. LI ఇక్కడ హోమ్ అని రాస్తున్నాను, /LI. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ డిపార్ట్మెంట్స్ అని రాస్తున్నాను, /LI. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ కాంటాక్టర్స్ /లిస్ట్ ఐటమ్. సో ఇక్కడ లిస్ట్ ఐటమ్ని ఓపెన్ చేయాలి. సో థర్డ్ లిస్ట్ ఐటమ్ ఓపెన్ చేయలేదు నేను. LI లిస్ట్ ఐటమ్, COM, కాంటాక్టర్స్. ఐ థింక్ ఇక్కడ ఇన్సర్ట్ బార్ ఓపెన్ అయినట్టుంది. కాంటాక్టర్స్ /LI. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ అబౌట్ అస్. ఇంకొక లిస్ట్ ఐటమ్ తీసుకున్నాను. సో అబౌట్ అస్ ఇంకో లిస్ట్ ఐటమ్ని క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు లిస్ట్ ఐటమ్స్ 4 అయిపోయినాయి. అండ్ దెన్ అన్ఆర్డర్డ్ లిస్ట్ క్లోజ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఆల్రెడీ రన్ చేసాం, దాన్ని రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే ఇలా వచ్చింది.
చూడండి ఇక్కడ వర్టికల్గా వచ్చింది. నేచర్ ఆఫ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏంటంటే వర్టికల్గా డిస్ప్లే అవుతుంది. మనకి ఇవి హారిజాంటల్గా రావాలి. చూడండి ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్స్ అనేది హారిజాంటల్గా రావాలి, ఇక్కడ మాత్రం వర్టికల్గా వచ్చినాయి. సో హారిజాంటల్గా రావడానికి ఏం చేయాలి, మనం ఏదైనా దీని నేచర్ని మార్చాలి అంటే ఏదైనా సరే మన స్టైల్ షీట్స్లో రాయాలి. సో స్టైల్స్ ఎలా అప్లై చేయాలి అంటే 3 వేస్ ఉన్నాయి. మనం HTML స్టైల్స్ అప్లై చేయడానికి 3 వేస్ ఉన్నాయి. ఒక వే ఏంటంటే ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటి, స్టైల్ ట్యాగ్ని హెడ్ ట్యాగ్లో రాయటం. సో ఇక్కడ టైప్ ఈక్వల్ టు స్టైల్ స్పేస్ టైప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో text/CSS. ఇది సింటాక్స్ అండి. మీరు స్టైల్ ట్యాగ్లో ఓపెన్ చేయాలి అండ్ దెన్ స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. STYLE స్టైల్ క్లోజ్ చేశాను. సో ఇది సింటాక్స్. మరి ఏదైనా ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అప్లై చేయాలంటే ఇలా హెడ్ ట్యాగ్ లోపల క్లోజ్ చేయకముందే స్టైల్ ట్యాగ్ వాడాలి. స్టైల్ యొక్క సింటాక్స్ ఏంటంటే స్టైల్ స్పేస్ టైప్ ఈక్వల్ టు text.css. ఈ text.css అనేది రాయకపోయినా ఏం కాదు, అడ్వాన్స్డ్ బ్రౌజర్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో బట్ ఇట్ ఈస్ బెటర్ టు ప్రాక్టీస్ లైక్ దిస్. సో రాశాను. ఒకవేళ ఇదే స్టైల్ కనుక ఇండివిజువల్ ఎలిమెంట్ ఇక్కడే రాస్తే, ఎలిమెంట్ లోపలే రాస్తే దాన్ని ఇన్లైన్ స్టైల్ షీట్ అంటారు. బట్ ఇక్కడ రాసే ప్రాపర్టీస్ మనం ఎక్స్టర్నల్గా మెయింటైన్ చేస్తే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటారు. నేను మాత్రం ఇంటర్నల్ స్టైల్ షీటే వాడుతున్నాను ప్రజెంట్. సో ఇప్పుడు మనకి ఇంటెన్షన్ ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్నటువంటి అక్కడ డాట్స్ రాకూడదు. దానికి ఒక ప్రాపర్టీ ఉంది, లిస్ట్ హైఫన్ స్టైల్ హైఫన్ టైప్ కోలన్ నన్ సెమికోలన్. సో లిస్ట్ స్టైల్ టైప్ నన్ అంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్న డాట్ బార్స్ అనేవి పోతాయి, నన్ అని ఇచ్చాను కాబట్టి. నెక్స్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ పింక్ రావాలి. సో ఓకే, సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ సేవ్ బటన్ చేస్తున్నాను. నెక్స్ట్ అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది, ఇక్కడ డాట్స్ అన్నీ పోయినాయి. సో మన దానికి ఎలా ఉంది, హారిజాంటల్గా రావాలి. సో అది ఎలా ఉందో చూద్దాం. ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో బై డిఫాల్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్లో మార్జిన్ ప్యాడింగ్ 0 చేద్దాం. మార్జిన్ కోలన్ 0px అని అనొచ్చు, లేదా జస్ట్ సింప్లీ 0 అనొచ్చు. అలాగే ప్యాడింగ్, ప్రతి ఎలిమెంట్కి మార్జిన్ ప్యాడింగ్ బార్డర్ ఉంటాయండి. నేను 0 చేస్తున్నాను, బార్డర్ ఏం పెట్టట్లేదు, 0 చేస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ చేసి చూద్దాం ఏమొస్తుంది. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే చూడండి మార్జిన్ అంతా పోయింది. ప్యాడింగ్ కూడా ఇన్నర్కి ఏదైనా ప్యాడింగ్ ఉంటే అది కూడా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎలా రావాలి, ఒకదాని పక్కన ఒకటి రావాలి. చూడండి ఒకదాని పక్కన ఒకటి రావాలి. సో ఇలా రావడానికి ఏం చేయాలి చూడండి. నెక్స్ట్ ప్రాపర్టీ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి లిస్ట్ ఐటమ్ కూడా ఓపెన్ బ్రాకెట్ UL స్పేస్ LI అంటే దీన్ని డిసెండెంట్ సెలెక్టర్ అంటారు. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్లోట్ కోలన్ లెఫ్ట్ అని రాయాలి. ఇది ఒక ప్రాపర్టీ. సో చూడండి జస్ట్ నేనేం రాయలేదు, అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్న ప్రతి లిస్ట్ ఐటమ్ కూడా ఫ్లోట్ లెఫ్ట్ అని రాశాను. సో దీనికి ఏం చేంజెస్ వస్తాయి, సేవ్ చేశాను, అగైన్ రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫ్లోట్ లెఫ్ట్ అనగానే మనకేమైంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మాయమైపోయింది. సో మనకు ఒరిజినల్ నేచర్ని మనం ఏం చేసామంటే లెఫ్ట్కి రమ్మని చెప్పాం కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ అనేది మెర్జ్ అయిపోయి కనపడట్లేదు. సో ఇప్పుడు మనకు కనపడటానికి ఏం చేయాలి అంటే మనం ఇంకొక ప్రాపర్టీ రాయాలి. ఏం చేస్తాను చూడండి ఒకసారి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్ అన్నాం కాబట్టి యాక్చువల్ నేచర్ ఒకదానికొకటి వర్టికల్గా రావాలి, కానీ మనం హారిజాంటల్గా వచ్చేటట్టు చేసాం. దీంట్లో ఓవర్ఫ్లో అవుతుంది. ఆ ఓవర్ఫ్లోని ఎక్కడ రాయాలంటే అన్ఆర్డర్డ్ లిస్ట్లో రాయాలి. అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఓవర్ఫ్లో కోలన్ హిడెన్ అనే ప్రాపర్టీ రాయాలి. ఓవర్ఫ్లో హిడెన్ అనే ప్రాపర్టీ రాయాలి. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సేవ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాను, రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఓవర్ఫ్లో హిడెన్ అనగానే మనకి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. అది రాయకపోతే మన బ్యాక్గ్రౌండ్ కలర్ రాదు. ఉదాహరణ మీద ఒకటి ఓవర్ఫ్లో అయిపోయి మనకి కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి వీటి మధ్య గ్యాప్ కావాలి. హోమ్ డిపార్ట్మెంట్స్, ఇక్కడ చూడండి హోమ్ డిపార్ట్మెంట్స్ కాంట్రాక్టర్స్ గ్యాప్ కావాలి. గ్యాప్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఐటమ్ ప్రతి ఒక్కదానికి ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ కోలన్ 20px ఎలిమెంట్ మధ్య ఎన్నర్ స్పేస్ క్రియేట్ అవుతుంది, అరౌండ్ స్పేస్ క్రియేట్ అవుతుంది.
సో నేను సేవ్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదిగోండి స్పేస్ క్రియేట్ అయింది. ఓకే, సేమ్ ఇలానే వచ్చింది. హోమ్, డిపార్ట్మెంట్స్, కాంటాక్టర్స్ లాగే వచ్చింది. కాకపోతే మనం మౌస్ తీసుకెళ్ళినప్పుడు ఏం రాయాలి, దానికి ఏం చేయాలి? సో దీనికి ఇంకో ప్రాపర్టీ, మౌస్ తీసుకెళ్ళినప్పుడు హైలైట్ అవ్వాలి అంటే ఇంకో ప్రాపర్టీ రాయాలి. ఏం చేయాలి చూడండి, యుఎల్ స్పేస్ ఎల్ఐ కోలన్ హోవర్. మౌస్ తీసుకెళ్ళినప్పుడు వర్క్ అవ్వాలంటే హోవర్ ఓపెన్ బ్రాకెట్. అనార్డర్ లిస్ట్ ఐటెంలో ఉన్నటువంటి ప్రతి లిస్ట్ ఐటమ్ మీదకి హోవర్. మౌస్ తీసుకెళ్ళినప్పుడు ఏం జరగాలి? బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ కోలన్ ఏమవ్వాలి? గ్రీన్ అవ్వాలి. సిమిలర్లీ అవి డిస్ప్లే బ్లాక్ అవ్వాలి. ఆల్రెడీ డిస్ప్లే బ్లాక్ లోనే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అవ్వాలి. టెక్స్ట్ కలర్ ఏమవ్వాలి? కలర్ వైట్ అవ్వాలి. లెట్స్ సీ ఏం చేశానండి, అనార్డర్ లిస్ట్ ఐటెంలో ఉన్నటువంటి ప్రతి లిస్ట్ ఐటమ్ మీదకి హోవర్ రాసేటప్పుడు ముందు కోలన్ రాయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ప్రాపర్టీ, ఇలానే రాయాలి. ఏ ప్రాపర్టీ అయినా యాస్టీస్ అలానే రాయాలండి, దాని క్యాపిటల్ లెటర్స్ ఏం వాడకూడదు. సో వాల్యూస్ అయినా సరే సెమీకోలన్ కలర్ వైట్. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి అగైన్ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు మనం మౌస్ తీసుకెళ్ళాం చూడండి, సింపుల్. దిస్ ఈజ్ అ సింపుల్ వే ఆఫ్ క్రియేటింగ్ నావిగేషన్ బార్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి, మనం ఎలిమెంట్స్ అన్ని కూడా హారిజాంటల్ కనపడడానికి ఫ్లోట్ లెఫ్ట్ వాడాం మనం. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనం ఇంకోటి కూడా వాడచ్చు. ఏం వాడచ్చు అంటే డిస్ప్లే ప్రాపర్టీలో ఇన్లైన్ అని కూడా వాడచ్చు. సో డిస్ప్లే ప్రాపర్టీ ఇన్లైన్ వాడినా ఫ్లోట్ లెఫ్ట్ వాడినా మనకు వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే ఓవర్ఫ్లో ఏం రాయాలండి, హిడెన్ అని రాయాలి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఈ నావిగేషన్ బార్లో ఒక మెనూ బార్ ఎలా క్రియేట్ చేయాలి చూడండి. ఇది మనం క్రియేట్ చేసింది, ఆల్రెడీ ఉన్నది ఇది. దీని డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డిపార్ట్మెంట్ డి క్యాపిటల్ పెట్టాను, మనం చేసిన దాంట్లో డి స్మాల్ పెట్టాను. సో యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చింది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.